హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటాటెక్. ఫ్రెండ్స్, ఒక మంచి బండి కొనాలన్న ఉద్దేశంతో మీరు కనుక ఈ వీడియో ఓపెన్ చేస్తున్నట్లయితే, కొత్తగా బండి కొనాలన్న ఆలోచన మీ మైండ్లో ఉన్నట్లయితే మీరు రైట్ వీడియోనే ఓపెన్ చేశారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ 5 సింపుల్ స్టెప్స్ని ఫాలో అయితే మీరు మీ యొక్క లైఫ్ని లీడ్ చేయగలిగేటువంటి, ఆ బండితో లీడ్ చేయగలిగేటువంటి ఒక మంచి బండిని మీరు లైఫ్లోకి తెచ్చుకోగలుగుతారు. ఎలా పడితే అలా ఆలోచించి ఒక క్లారిటీ లేకుండా బండి కొంటే తర్వాత వచ్చే ఆ పరిణామాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. చాలా విసిగిస్తుంది బండి. అలాగే లైఫ్లో చాలా తక్కువ సమయాలు మాత్రమే బండి కొంటూ ఉంటాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఒక మంచి బండి కొనాలన్న ఉద్దేశంతో ఉంటే, దట్ టు ఎంగేజ్ పీపుల్స్, వాళ్ళకు క్లారిటీ ఉండదు, యంగ్ బ్లడ్ కదా, కాస్త స్పీడ్ ఉంటారు. సో మెయింటెనెన్స్ కంటే వాళ్ళకి వచ్చే జీతం కంటే కూడా ఎక్కువ డబ్బులు మెయింటెనెన్స్కే పోతాయి అన్నమాట వాళ్ళు తీసుకునే బండి. అలా రాంగ్ చాయిస్ తీసుకోనికుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో ఈ 5 సింపుల్ స్టెప్స్ని అయితే మాత్రం 1 by 1 అయితే చూద్దాం. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు మీరు బండి కొనాలి, మీ లైఫ్లో ఒక బైక్ని తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారా, దాని గురించి మాట్లాడుకోవాలి. సో మీరు డైలీ కమ్యూట్ చేయడానిక, మైలేజ్ పర్పస్ మీద ఒక మంచి బండి కొంటున్నారా, లేదంటే పర్ఫార్మెన్స్ కోసమా, లేదంటే ట్రావెల్ చేస్తున్నారా, లేదా కొంచెం అడ్వెంచరస్ ఫీల్గా ఉండే విధంగా కాస్త అడ్వెంచరస్ వెహికల్ చూద్దామని చూస్తున్నారా, ఇలా మీ యొక్క ఉద్దేశం ఏంటనే దాన్ని బట్టి ఒక డెసిషన్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఆ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మైలేజ్ కోసం చూస్తున్నట్లయితే 100cc నుంచి 125cc లోపలే మీరు బండి అయితే తీసుకోండి. దయచేసి 125cc అబోవ్ వెహికల్స్ని దయచేసి మీ ఊహల్లో కూడా రానియొద్దు, ఎందుకంటే అసలు మైలేజ్ మీకు అక్కడ రాదన్నమాట. మీకు కొంచెం మైలేజ్తో పాటు ఒక్కరో పర్ఫార్మెన్స్ కూడా కావాలంటే అప్పుడు 125cc వరకు వెళ్ళొచ్చు. ఇంతవరకు అయితే మాత్రం ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్స్ వరకు నేను చెప్తున్నాను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ అనుకోండి, ప్యూర్ పర్ఫార్మెన్స్ కాకుండా కాస్త బడ్జెట్ పర్ఫార్మెన్స్ అయితే 160cc 150cc టచ్ చేయండి. ఇంకా ప్యూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా మీకంటూ అవదలేవు, మీ ఇష్టం, ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ఎంత అమౌంట్ అని పెట్టి ఆ ప్యూర్ పర్ఫార్మెన్స్ వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఉద్దేశం ఏంటి, మీ యొక్క అవసరం ఏంటనే దాన్ని బట్టి చూసుకొని దానికి తగ్గ సెగ్మెంట్లోనే బండి కొనండి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 వచ్చేసరికి మనకి మెయిన్ బడ్జెట్ అనమాట. అంటే ఆ బడ్జెట్ అనేది మీరు నా కాడ 1,00,000 రూపాయలే ఉంది, అండ్ 2 లక్షలే ఉంది, అండ్ 3 లక్షలే ఉంది, ఇలా మీరు ఒక బడ్జెట్ పెట్టుకున్నారనుకోండి. సో స్ట్రిక్ట్గా ఆ బడ్జెట్లోనే బండి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీకు ఏదో కొంత అమౌంట్ వచ్చేసింది, లేదంటే మీరు సేవ్ చేసుకున్న డబ్బులు చాలా రోజుల నుంచి 1,50,000 అయింది. ఆ 1,50,000లో మీరు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ తీసుకున్నారనుకో, ఒక 160cc బండి. ఆ తర్వాత మీరు డైలీ మెయింటైన్ చేసుకోవాలా, అండ్ మైలేజ్ పెట్రోల్ కొట్టించుకోవాలా. అలాగే మీ శాలరీ కూడా మీరు చాలా కష్టపడి 1,50,000 రూపాయలు దాచుకున్నారంటే తక్కువ శాలరీనే వస్తుంది అనమాట. ఒక 15,000 రూపాయల శాలరీ నుంచి 20,000 రూపాయలు అనుకోండి. సో ఆటోమేటిక్గా ఆ బండి మెయింటెనెన్స్కే దాంట్లో సగం డబ్బులు అయిపోతే ఇంకా మనం ఎలా బ్రతుకుతాం. సో దట్స్ ద రీజన్ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్గా ఎంత ఉందో చూసుకోండి. సో దాన్ని బట్టే మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, అలాగే ఎంత మైలేజ్ ఇస్తుంది, తర్వాత దీనికి మనం ఎంత అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అనేది చూసుకోండి. సో బడ్జెట్ అనేది మెయిన్ ప్రయారిటీ. సో కాబట్టి కంపల్సరీ కూడా దాని మీద ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్, అలాగే ఆన్ రోడ్ ప్రైస్. ఒక కొత్త బండి మనం కొనాలి అనుకున్న వెంటనే మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే వెబ్సైట్స్లోకి వెళ్ళి చెక్ చేయడం. రెండోది వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్స్ని రిఫర్ చేయడం. మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఎక్స్షోరూమ్ ప్రైజే చెప్తాయి, అలాగే వెబ్సైట్లు కూడా ఎక్స్షోరూమ్ ప్రైజే చూపిస్తాయి. సో ఏంటి ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ అని అంటే, ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నమాట. సో ఆ ఫ్యాక్టరీలో రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ బండికి ఎలాంటి రోడ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, యాక్సరీస్ కానీ ఇంక్లూడ్ అవ్వకుండా ఓన్లీ రా ప్రైస్, ఈ ప్రైజే మీకు వెబ్సైట్స్లో కనిపిస్తూ ఉంటుంది అండ్ సోషల్ మీడియాలో చెప్పిన ఇదే ఫైనల్ ప్రైస్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని మీరు షోరూమ్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు నిదానంగా స్టార్ట్ చేస్తారు రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, యాక్సరీస్ అని. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏంటంటే కంగారు పడిపోతారు అనమాట, ఏంటి ఇంకొక 20,000 పెరిగిందని. అవును, 1,00,000 రూపాయలు బండి ఉంది మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్, దానికి ఒక 20,000 రూపాయల దాకా పెరుగుతుంది. మీరు కన్ఫర్మ్ అయిపోండి, ఎక్స్షోరూమ్ ప్రైస్ అంటే ఖచ్చితంగా కూడా ఇంకొక 20,000 రూపాయలు, 1,00,000 రూపాయలు బండి అంటే ఒక 20,000 రూపాయలు ఇవన్నీ యాక్సరీస్కి, రోడ్ ట్యాక్స్కి, సో రిజిస్ట్రేషన్కి, సో ఇవన్నిటికీ కలిపి పే చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరైతే కంగారు పడద్దు, క్లారిటీ ఇక్కడే తీసుకొని మీరు షోరూమ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సర్వీస్ అండ్ మెయింటెనెన్స్. ఒక బండి మనం కొంటున్నాము అని అంటే అది ఒక రోజుతో పాదు, ఈ రోజు కొనేస్తే ఇంక ఈ రోజుతో ఇంకా అంతా కంప్లీట్ అయిపోదు. ఇక్కడ నుంచి బండిని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో సర్వీసెస్ అనేది చేపిస్తూ ఉండాలి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండాలి. అండ్ మనం కొత్త బండి కొంటున్నామని అంటే మనం కొన్న బండి యొక్క ఏదైతే ఆ సర్వీస్ ఆ ప్రొవైడర్ అనేది మన దగ్గరలో ఉండాలి. ఇవన్నీ చూసుకొని మనం బండి కొనాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ ఒక అతను
తనకి ఇష్టమైన బండి ఆ బ్రాండ్ అనేది తనకు ఒక 200 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి తనకి ఇష్టమైన బండిని తెచ్చుకున్నాడు ఇంటికి. సో సర్వీస్ ప్రతిసారి 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అప్ అండ్ డౌన్ 400 కిలోమీటర్లు వెళ్ళి బండి సర్వీస్ చేయించుకోలేడు కదా. ఆ సర్వీస్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దగ్గరలో మీరు కొన్న బండికి సంబంధించిన షోరూమ్ ఒక 50 కిలోమీటర్ల లోపలే ఉండే విధంగా చూసుకొని మీరు బండి అయితే కొనుక్కోండి. ఇక మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు కొత్త బండి కొనిన తర్వాత మొదటి సర్వీసు 700 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలా ప్రతి 3,000 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి మీరు మీ బండికి ఇంజిన్ ఆయిల్ మార్చాలి అని కొన్ని కన్జ్యూమబుల్ పార్ట్స్ అయితే ఉంటాయి. అవి పాడైపోయిన తర్వాత వాటిని తీసి రిప్లేస్ చేస్తూ ఉండాలి, పెట్రోల్ కొట్టించుకుంటూ ఉండాలి, చైన్ లూబ్ అని ఇలా చాలా మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ మెయింటెనెన్స్ మొత్తానికి కూడా మీరు మీ యొక్క శాలరీలో మీ యొక్క ఇన్కంలో 10% అయితే మాత్రం పక్కన పెట్టేసుకోవడమే. ఒకవేళ 10% కంటే ఎక్కువ అవుతుంది అని అంటే మెయింటెనెన్స్కి, మీ ఇన్కంలో 15-20% మెయింటెనెన్స్కే బండికి పోతుందంటే మీరు రాంగ్ చాయిస్, రాంగ్ వెహికల్ తీసుకున్నట్లే. మీరు ఏదైనా ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఒక వెహికల్ని మీ వెంట తెచ్చుకున్నారంటే మీ యొక్క ఇన్కంలో 10% మాత్రమే దానికి మెయింటెనెన్స్ కోసం, సర్వీస్ కోసం వెచ్చించాలన్నమాట. ఇది తెలివైన పని, దయచేసి మీరు ఈ పొరపాటు చేయొద్దు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి టెస్ట్ రైడ్. చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. నేను చెప్పానో, నాలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడనో, లేకపోతే ఇంకెక్కడైనా చూసి ఎవరైనా ఫ్రెండ్ చెప్పారనో మీరు నమ్మి బండి తీసుకోవద్దు. దయచేసి మీరు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళండి, మీ ఫేవరెట్ వెహికల్ మీద ఎక్కి కూర్చోండి. టెస్ట్ రైడ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి షోరూమ్కి ఉంటుంది. అది మీ రైట్. ఖచ్చితంగా అడిగి టెస్ట్ రైడ్ తీసుకొని మీరు ఆ వెహికల్ యొక్క సీట్ కంఫర్ట్, సస్పెన్షన్, అలాగే పర్ఫార్మెన్స్ చెక్ చేసుకొని మీరు ఎక్కి కూర్చుంటే సీట్ హైట్ ఎలా ఉంది, కాళ్ళు ప్రాపర్గా కింద అనేయా లేదా, ఆ వెయిట్ మీరు భరించగలుగుతున్నారా లేదా, ఓవరాల్గా కొంచెం దూరం నడిపిన తర్వాత ఆ బండి మిమ్మల్ని సాటిస్ఫై చేసిందా లేదా అనే దాని గురించి కూడా క్లియర్గా తెలుసుకొని, చూసుకొని, కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు బండి మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఎవరో ఒకరు చెప్పారని పోయి డబ్బులు కట్టేసి బండిని ఇంటికి తెచ్చుకోవచ్చు. మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత బండికి కూర్చొని ట్రావెల్ చేసినప్పుడు మీకు ఏదైనా నచ్చకపోతే మళ్ళీ మార్చుకోవడానికి అదేం చిన్న ఏదైతే షాపింగ్ మాల్లో ఒక డ్రెస్సు కాదు, ఇంకోటి కాదన్నమాట. సో ఏదైనా ఆన్లైన్లో ప్రోడక్ట్ కాదు, సో రిప్లేస్ చేసుకోవడం కాదు, అస్సలు రిప్లేస్ అనేది చేయరన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం ఈ 5 టిప్స్ని కనుక ఫాలో అయినట్లుగా అయితే మీరు మంచి బండిని మీ లైఫ్లోకి తెచ్చుకోగలుగుతారు. దాంతో మీ లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతారు. ఇండియాలో 90% బైక్స్ అన్నీ కొనేది కేవలం కూడా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే. అంటే స్విగ్గీ, జొమాటో లాంటి చాలామంది డెలివరీ బాయ్స్ దాని మీద పనిచేస్తుంటారు. డైలీ ఆఫీస్ పర్పస్ మీద దాన్ని వాడుకుంటూ దాని ద్వారానే కొంచెం ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఉంటారు. అదొక మాధ్యమం అన్నమాట. మీరు బయటికి కాలు పెట్టాలంటే ఇప్పుడు బండి ఇండియాలో చాలా ఇంపార్టెంట్ అయింది. ప్రతి మనిషికి ఒక బండి అనేది మన నిత్యావసరాల్లో ఒకటైతే అయిపోయిందన్నమాట. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, సొంత బైక్ కలిగి ఉండాలని. ఎందుకంటే నేను కూడా ఇదివరకు ఆటోల్లో, బస్సుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఆన్ టైంకి డ్యూటీ వెళ్ళలేక వాళ్ళ చేత తిట్టించుకుంటూ ఒక బండి కొనాలని ఎన్నోసార్లు గట్టిగా ఇలా పిడికిలు బిగించి మరి అనుకున్నాను. సో ఆ టైం ప్రతి ఒక్కరికి వస్తుంది, నాకు వచ్చింది. అప్పుడు నేను కొన్నాను, అప్పుడు నా హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంది. సో మీకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దయచేసి తప్పు చేయకూడదనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను ఫైనల్గా వెళ్ళబోయే ముందు ఒక్క మాట క్లియర్గా చెప్పి ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తాను. సో మీరు బండి కొంటున్నారని అంటే ఖచ్చితంగా కూడా మీరు పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తున్నట్లయితే మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే 160 తీసుకోండి. టాప్ పర్ఫార్మెన్స్, అసలు బీభత్సమైన పర్ఫార్మెన్స్ కోరుకున్నట్లయితే అప్పుడు మీరు ఇంకా మీ ఇష్టం 350cc, 400, 450 అలా 500 ఇంకా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసే వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవి మీరు తీసుకోండి. మైలేజ్ కోసమే చూస్తున్నట్లయితే 100cc ప్రిఫర్ చేయండి. కొంచెం మైలేజ్తో పాటు డైలీ ఎక్కువ దూరం ఒక 60-70 కిలోమీటర్లు కమ్యూట్ చేస్తాను. కమ్యూట్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం మైలేజ్ కూడా కావాలని మిక్స్డ్ ఫీలింగ్ ఉన్నట్లయితే 125cc అయితే తీసుకోండి. సో మ్యాక్సిమం ఇలా అయితే మాత్రం మీరు మీ యొక్క వెహికల్ని అయితే మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు ఇలాంటి మంచి బైక్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. కింద హై పాయింట్స్ ఉంటాయి. సో మీరు వెళ్ళేటప్పుడు ఎంతో కొంత మనోడు కష్టపడి ఏదో చెప్తున్నారా, మన కోసం హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటే హైప్ ఇచ్చి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. వీలైనంత వరకు రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.